లేదు, నేను నమ్మను. అతను కాదు పొమ్మన్నా మీ పరువు కోసం తను అక్కడే వదిలిపెట్టేసి వచ్చుంటారు మీరు. అవును దుర్గా, తన దేవుడికి వదిలివచ్చేశాను. మీకు మనసలా ఒప్పిందండి. పాపం చిన్నపిల్ల గుండె చెదిరి ప్రాణాలు తీసుకుంటే నీకు ఆ బెంగక్కర్లేదు అక్కయ్య. సుమతిని క్షేమంగా రమతో హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ కా? అవునక్కయ్య, సుమతి మా దగ్గర ఉంటుంది. తన బ్రతకలేదు, తను బ్రతుకుతుంది. అది నాకు ఆడబిడ్డ అయినా నా బిడ్డతో సమానం. ఏమండి, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి సుమతిని చూస్తానండి. చూడు దుర్గా, గట్లు తెగిన నదిని, గుండెల పగిలిన స్త్రీని మాటలతో మరల్చు. సరే, నీకే తెలుస్తుంది. వెళ్ళి రాజు, పదరా వెళ్తాం. అలాగే. అలాగా? నీకెంత అన్యాయం జరిగింది. అదే నేనైతేనా నువ్వైనా ఎవరైనా ఏమీ చేయలేరు. ఆయన్నెవ్వరూ మార్చలేరు. ఈ విజయ్కు అసాధ్యం అనేది లేదు. పిచ్చి సుమతి, మగవాడు నాగుపామైతే మనం నాగస్వరం కావాలి. చెప్పడం తేలికే. ఈ విజయ నటి నర్తకి అనే మాట మర్చిపోతున్నాం. నటనలు, నాట్యాలు, సంగీతాలు ఆయనకు అసహ్యం. అలాగా? అమ్మా, సుమతి, నేను వెళ్ళొస్తాను. ధైర్యంగా ఉంటుంది. సుమతి, పరాయి ఊర్లోకి వచ్చి ఇలా ఒంటరిగా ఉండాల్సిన కర్మే పట్టిందే నీకు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. వదినా, పదమనింటికి బట్టలు సర్దుకో. నేను రాలేను వదినా, నన్ను అపార్థం చేసుకో. అపార్థం చేసుకుంటున్నది నేను కాదమ్మా, నువ్వు. నీ బరువు తగ్గించుకోవాలని ఈ పెళ్లి చేశానని నువ్వు నా మీద కక్ష పెట్టుకున్నావు కదూ. వదినా, అంత మాట కల్లో కూడా అనొద్దు. నన్ను రమ్మని మాత్రం బలవంతం చేయొద్దు వదినా. అయితే నన్ను, నా మాటను గడ్డి పరిస్థితిలో తీసి పారేస్తున్నావు అన్నమాట. అయ్యో వదినా, నీకెలా చెప్పడు? భర్త కాదన్న స్త్రీ కన్నవారికి గుండెల మీద కుంపటి వదినా. సుమతి, అంత మాట అనుకో. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ లోకం బ్రతకనివ్వదమ్మా. వదినా, నీ చేతుల మీద పెరిగిందానన్న సంగతి మర్చిపోకు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నిలబడి తీరాలి. అలాగే అలాగే కాదు. రమా, ఏమొదినా? బజార్లో నాకు కొద్దిగా పని ఉంది. నువ్వు నాకు తోడుగా వస్తావమ్మా? అలాగే వదినా. పద వెళ్తాం. ఇప్పుడే వస్తాను సుమతి. వదినా, సుమతి, ఈ పరిస్థితుల్లో ఈ వదిన నీకు ఇవ్వగలిగింది, ఇవ్వవలసింది ఇది. తీసుకోమ్మా. వదినా, నీ చేతి బంగారు గంటలేవి? ఓ అవా? ఏమిటో, ఎంత బంగారు గాజులున్నా చేతికి నిండుగా లేదని ఈ మట్టి గాజులు కొనుక్కుని వేసుకున్నాను. బాగున్నాయి కదా? నేను ఎంత వద్దంటున్నా గాజులమ్మి అక్కయ్య ఈ వీణ కొంది. వదినా, గాజులమ్మి వీణ తెచ్చావా? పర్వాలేదు, తీసుకోమ్మా. వదినా, పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఏ లోకమైతే నిన్ను చూచి నవ్విందో ఆ లోకమే నిన్ను వేలెత్తి చూపించడానికి భయపడేంత ఉన్నత స్థితికి రావాలి. అప్పుడేనమ్మా మీ వదినకు తృప్తి. లేదండి, హీరో గారు రా. బంగారం లాంటి భార్యని ఇంట్లోంచి గంటాడు కాదు. హీరోయే, పెద్ద హీరో. ఆడదాని మీద చేయి చేసుకున్నాడు మనిషేనా? ఏంట్రా కూర్చావు? ఉన్నమాటే. ఏమిట్రా ఉన్నమాట? ఏమిట్రా ఏమిట్రా? చూస్తే బాగా చదువుకున్న వారిలో ఉన్నారు. నడిబజార్లు ఏమిటండి కొట్లాట? అనవసరంగా గొడవ వచ్చారండి. నోర్మయ్, నా కుటుంబ విషయాల్లో జోక్యం కల్పించుకున్నావా? పళ్ళు రాలగొడతాను. రాలగొడతావయ్యా, పెద్ద మగవాడివి. ఇంట గెలిచి రెచ్చగలవమన్నారు. నువ్వెవడో నా చెప్పడానికి? ఇది లోకం. ఇది నోరు మించడం నీ తరం కాదు. బాబు గారు, వాళ్ళతో ఏమిటండి? మీరు పదండి. లైన్ క్లియర్. ఇంకో ఆడదాన్ని తెచ్చి పెట్టుకో. తెచ్చి పెట్టుకోవడం కాదురా, పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి
ఏదో కూశాడని మీరు ఎంతగా బాధపడితే ఎలాగండి? బాధ కదయ్యా అవధానులు, వాళ్ళ వాగుడికి విరుగుడు విరుగుడు చేతల్లో చూపిస్తే సరి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అయినా బాబు గారు, మనం మగవాళ్ళం, ఒక పెళ్లి కాదు 1,00,000 పెళ్లిళ్ళు చేసుకుంటాం. పోషించే స్తోమత ఉండాలే కానీ కో అంటే 1,00,00,000 మంది ఉన్నారు. అవును, అదే పని చేయాలి. ఇంకొక పెళ్లి చేసుకుని నన్ను చూసిన విన వాళ్ళ నోళ్లు మూయించాలి. శుభం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అప్పరంజి బొమ్మను చూడను. తమరు ఊ అంటే జరగని పని ఉంటుందా? త్వరగా చేయండి. ఈ అవమానం నేను సహించలేదు. దానికి ప్రతిగా ఇది చేయాల్సింది. ఆహా ఆహా, అట్టంటే అలా ఉండాలి. ఇక చూడండి మరి, చిటికలో ముగించేస్తా. రండి రండి. విజయ, అమ్మా విజయ, త్వరగా రా అమ్మా. ఆ ఇంగ్లీష్ మధ్యకి మర్చిపోకుండా పట్టరా అమ్మా. ఇంటి పనులన్నీ విజయ చూసుకోవాలి. మన పనులు మనం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. బాబు గారు, వ్యాపారంలో దెబ్బతిని ఈ దశకొచ్చాం. మొహం చూస్తే కనిపించడం లేదండి, ఒకప్పుడు బాగా బతికి చదవాలని. అయ్యా మరి అసలు సంగతి వారి సంగతి తెలుసు అనుకోండి. వారికి పెళ్ళయిందని భార్యను అంటే మా చెల్లెలు అలా చేస్తారని కాదనుకోండి. దేనికైనా మంచిది కాస్త తలదాచుకోవడానికి మీరుంటున్న ఇల్లు, బ్రతకడానికి సగం ఆస్తి అమ్మాయి పేర పెడితే చాలు. దానికే ఉందిలేండి, ఆస్తి ఎడి తిరిగి ఆలుమగల మధ్యగా ఉంటుంది. ఏమంటారు బాబు గారు? అలాగే కానీ అన్నయ్య, ఆడపిల్లవు ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళక తప్పదమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు. తప్పమ్మా, అలా అనకూడదు. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళమంటావా? ఎందుకండి, చెల్లెలతో పాటు మీరు వచ్చి అక్కడే ఉండొచ్చు. బావగారికి తోడుగా కూడా ఉంటారు. బాబు గారు ఏమంటారు? దానిదే ఉందిలే. చాలా సంతోషం. కానీ ఎప్పుడైనా కోపం వచ్చి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే బావగారు అలా అంటారని కాదు. దేనికైనా మంచిది ఇది కూడా కాగితం మీద రాసుకుంటే ఏమంటారు బాబు గారు? అలాగే. సరే, శుభస్య శీఘ్రం. అయితే ఇంకా ఆలస్యందుకు 5 నిమిషాలు వంద వరకు వచ్చేస్తా. నిన్నే ఇలా రా. ఏం చేశావా మహానుభావ? నేనేం చేశానయ్యా? బృహద పడిపోయింది. సరే, డాక్టర్ కబుర్జీ కమా చూడు. హలో డాక్టర్ గారా? ఏమైంది డాక్టర్? చూడండి, అమ్మాయికి ఏం పర్వాలేదు. పెళ్ళైన కొత్తలో కొంతమందికి ఎలాంటి ఫిట్సే వస్తుంటాయి. క్రమేణా వాటిని తవ్వే సర్దుకుంటాయి. ఏమైనా కొంతకాలం విశ్రాంతి అవసరం. ఎంతకాలం డాక్టర్? కనీసం 6 మాసాలు పట్టొచ్చు. ఏమండి, మీరు మరీ అంత మొండిగా ఉంటే ఎలా? ఆడపిల్ల స్వయంగా బ్రతకాలని ప్రయత్నిస్తుందనుకోండి, అన్నగా మీరంత మాత్రం సాయం చేయలేరా? ఎందుకు చేయాలి? మనల్ని మన మాటనే కాదన్నా మనం పంపిన డబ్బు కూడా ఎందుకు తిప్పికొట్టాలి? మీ పౌరుషం పంచు పుట్టిన చెల్లెలు గనక. అందుకే పౌరుషంగానే బ్రతకని మధ్యలో మన సాయం దేనికి? ఆహా,
మీ సాయం లేకపోతే తనేం బ్రతకలేకపోదులేండి. ఏ మా తమ్ముడు లేడా, లేకపోతే మా మరదలు లేదా? ఎందుకు లేరు, నువ్వు ఉన్నావుగా. ఆహా, మీకు మరీ ఏటాడైపోయిందే. మీ అంత తెలివిగల వాళ్ళం కాకపోయినా మా బుర్రంలో బురదేం లేదండి. వయబ్బో. ఏమండి ఏమండి ఏమండి, కాఫీ తీసుకోండి. అంటీ అంటీ ఏమిటి పాడు మొహమా? వదిన గారు అని పిలవలో ఇలా ఇవ్వు. ఛీ, ఇది కాఫీయా కషాయమా? నువ్వు కావాలని చేస్తున్నావు కదా? లేదండి. మొహం చూడు ఎట్లా ఉంది, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు. ఏమిటలా చూస్తావు? వేణీళ్ళు పెట్టు. కాఫీ తాగంగానే కప్పు తీసుకెళ్లాలని తెలీదా? అది నేనే చెప్పాలా? ఏమిటా మంకో పిలుస్తుంది? నిన్ను కాదు. హాల్లో నుంచి గావు కేకలు పెట్టకపోతే ఆ చెప్పేదేదో ఇక్కడికి వచ్చి చెప్పకూడదు. ఏమిటా అంత దుడుకుతనం పనికిరాదు బావగారు. చూడండి బావగారు, చెల్లెమ్మ ఒకరితో పల్లెత్తు మాట పడేరు కదా, ఆమె కష్టపడితే బాగుండదు. అన్నట్టు మర్చాను, ఆ బట్టల కొట్టు నా బాకీ తీర్చలేదనుకుంటాను. ముందుగా అదేదో చూడండి. చిచ్చి, నీ అప్పులు తీర్చలేక వస్తున్నాను. కాఫీ హోటల్స్ లో, కిల్లీ షాప్స్ లో, బ్రాకెట్స్ వాళ్ళకి నా పరువు తీసుకొస్తున్నాను. అంత ఆపదే వచ్చింది బావగారు. వాళ్ళ బాకీలు తీర్చేస్తే సరే మన పరువు మన దగ్గరే ఉంటుంది. చేసిన బాకీలు చాలా వరకు తీర్చేస్తున్నారు బావగారు. మీరు సాక్షాత్తు దేవుడు గారే. ఇంకో బాబత్ బాకీదారులు వస్తుంటారు, కాస్త వాళ్ళ సంగతి కూడా చూసుకోండి. ఇక నుంచి నువ్వు చేసే బాకీలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తెంచుకుంటే తెగే సంబంధమా ఇది? నా పోషణ బాధ్యత వ్రాతపూర్వకంగా స్వీకరించారు కదా. చెల్లెమ్మ, బావగారికి కాస్త నచ్చ చెప్పు. బావగారు ఎలాగైనా పురాణ పురుషుడు. మీ అన్నయ్య అంత సన్నాసి అనుకోలేదు. ఏం మరదల పిల్ల, ఓపు మహా గుబాలిస్తుంది. బరువు బాగానే ఉంది. విజయ, మరచెంబు తీసుకెళ్తున్నాను. బావగారు మొండి చేయి చూపిస్తున్నారు, మరి నాకేమో డబ్బు అవసరం ఉంది. ఏం చేయమంటావు? వస్తా వస్తా బావగారు. శాంతి, శాంతి, నిన్న నీకేం చెప్పాను? నా చీరలు ఉతుకారేమో లేదు. నిన్న తీరలేదండి, ఇవాళ ఉతుకుతాను. అంటే ఇంట్లో పనంతా శాంతి ఒక్కడే చేయాలా? కావాలంటే పని మనిషిని పెట్టుకో. పని మనిషిని పెట్టుకుంటే మీ చెల్లెలు ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని గోళ్ళు గెలుకుంటుందా? చదువుకుంటుందా అంటే అదే లేదు. అబ్బా, వీడెవరండి? సుమతిని పాయనవిడే. ఏమిటా గొడవ? మీరు ఎలా నవ్వకండి, నాకు అసలు ఒళ్ళు మండిపోతా ఉంది. అల్లరి అయిపోతున్నా వెదవ అంటే ఇచ్చాను. వాడిని అల్లరి చేయొద్దంటూ అంతకంటే ఎక్కువగా నువ్వు అల్లరి చేస్తున్నావు. అందుకంటే మీరు ఎక్కువగా అరుస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నాను, వెళ్తాను. అవునండి, రండి, నా సుమతి పాడిపోతుంది. ఒక్క షరతు మీద అయితే ఉంటా. ఏమిటది? నువ్వు నోరు మెదిపి ఒక్క మాట అయినా మాట్లాడకూడదు. సరే.
దీని బట్టలు పోయింది, త్వరగా గుర్తుపెట్టి ఆఫీస్ టైం అయింది. నాకు బట్టలు కుట్టడానికి చేత కాదు, మీరే కుట్టుకుంటే. రామా రామా, ఎవడంటే వీడు డుమ్ గడు, వీడి కలుపు రాదా ఏమిటి? అతను నిలయ విద్వాంసుడు. మనకు నచ్చినా నచ్చకపోయినా టైం అయ్యే వరకు వహిస్తూనే ఉంటాం. చూడమ్మా వీడు చిల్లుతున్నాడు. బాబా బాబా బాబా, మీతో పెద్ద గోల అయిపోయింది. అసలు ముందు మీరు బయటకు వెళ్ళండి. విన్నావు లేకపోయా, ఇదేమిటండి అయిపోయిందని గురించి చెప్తాడు. వాళ్ళంతే దుర్గా, మన తొందర వాళ్ళకి ఏం తెలిసి వస్తుంది. ఇంతవరకు తిరుపతి మోహన్ గారి పాట విన్నాను.